కష్టాలనేవి మనుషులకు కాకపోతే కోళ్ళకు, మేకలకు, గొర్రెలకు, పందులకు వస్తాయా? కష్టాలనేవి ప్రతి మనిషికి ఉన్నాయి, ఇంటింటికి ఉన్నాయి. అంటారుగా ఇంటింటికి మట్టిపోయే బంగారు పోయి కాదని. అదేవిధంగా ప్రతి ఒక్క ఇంటికి కామన్, కష్టాలంటే కామన్. కొద్ది చిన్నవి పెద్దవి కావచ్చు, మనిషిని బట్టి వాళ్ళ తట్టుకునే వాళ్ళ స్తోమత, వాళ్ళ స్టేటస్, వాళ్ళ దమ్మును బట్టి కష్టాలనే వస్తాయి. చిన్నోనికి చిన్న చిన్న కష్టాలు, పెద్దోనికి కొద్ది పెద్ద వస్తాయి, నీకు ఇంకొంచెం పెద్ద వచ్చినాయి. నీ ఒక్కనికే కష్టాలు అనుకోకు. నీ ఒక్కోనికి ముక్కుందా? నీ ఒక్కోనికి కళ్ళు ఉన్నాయా? నీ ఒక్కోనికి నోరుందా? చేతులు, చెవులు అందరికీ ఉన్నాయి. ఇంకా కాళ్ళు కళ్ళు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నీకు ఒక కష్టం ఒక్కటే ఉంది, కాళ్ళు చేతులు మంచిగా పని చేస్తున్నాయి. కాళ్ళు చేతులు లేనోళ్ళు, కళ్ళు లేనోళ్ళు, నోరు లేనోళ్ళు ఎంతమంది బాధపడుతున్నారు ప్రపంచంలో. సినిమా యాడ్ల మధ్యలో ఉంచుతారుగా, గుట్కా తిని నా మూతి ఖరాబ్ అయింది, గుట్కా తిని నా చెవులు ఖరాబ్ అయినాయి, మరి యాక్సిడెంట్ అయ్యి కార్లు ఇరిగిన వాళ్ళు ఉన్నారు. రోడ్ల మీద మొన్న పోతుంటే రోడ్ల మీద కూడా చిన్న చిన్న కవర్లు కట్టుకొని బతుకుతున్నారు. అందులోనే బాత్రూము, అందులోనే తినుడు, అందులోనే సంసారము. అరే మనకు వాళ్ళని ఎదుటోళ్ళు ఉన్నారంటే మనం వాళ్ళతో ఉండాలంటే మనకు సిగ్గనిపిస్తుంది. అటువంటి వాళ్ళు రోడ్డు మీదనే సంసారం చేస్తారు, పిల్లలు ఆడనే ఉంటారు. పిల్లలకు బట్టలు చక్క ఉండే, నీళ్ళు తాగదామంటే నీళ్ళు ఉండయి. మనకు వసతులు ఉన్నా కానీ మనకు నొత్తది ఇంట్లో. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి తాగుతారు నీళ్ళు? ఎక్కడ తింటారు? అదే మట్టిలో అన్నం వండుకుంటారు, అదే మట్టిలో కూర్చుంటారు, అదే మట్టిలో తింటారు. వాళ్ళు రోడ్ల మీద అక్కడికిక్కడ గుడారాలు వేసుకుంటారా? వాళ్ళు చెప్పుకుంటూ ఏడుతుల్లా, బాధపడుతుల్లా, అయ్యో రాండ్రో కష్టాలు నాకున్నాయని. నువ్వెందుకు బాధపడుతున్నావు? కష్టాలు అందరికీ ఉన్నాయి. అరే దేవుడా, కష్టాలు అందరికీ ఉన్నాయి, సుఖాలు అందరికీ ఉన్నాయి. చిన్న చిన్న విషయాలు పట్టుకుని నువ్వు బాధపడకు.